హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్. మనం తిరుమల వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ దర్శనం టికెట్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయని చెక్ చేసుకుంటాం కదా. ప్రెసెంట్ అయితే 3 months ముందే టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు. చాలా మందికి 3 months ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే కుదరచ్చు, కుదరకపోవచ్చు కదా. ఇంకా SST టోకెన్స్ ఆర్ ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అంటే చాలా టైం పట్టిద్ది. టీటీడీ వాళ్ళు నవంబర్ 2023 నుండి శ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్స్ స్టార్ట్ చేశారు. ఈ టికెట్స్ చాలా మందికి తెలియదు. ఈ టికెట్స్ 2 persons కి ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. 2 persons అనేది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ కూడా కావచ్చండి. ఎవరైనా కానీ 2 persons బుక్ చేసుకోవాలి ఈ టికెట్స్ మీద. 12 సంవత్సరాల లోపల పిల్లలు కనుక ఉంటే వాళ్ళని హోమానికి తీసుకువెళ్ళచ్చు. అదే విధంగా హోమం అయిపోయిన తర్వాత దర్శనానికి కూడా తీసుకువెళ్ళచ్చు. శ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్స్ ఏంటి అంటే, ఇది అలిపిరి వెళ్లే దారిలో గోశాల ఉంటదండి. గోశాలలోనే హోమం జరిపిస్తారు స్వామివారికి. ఈ టికెట్స్ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో మనం ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే 1 month బిఫోరే రిలీజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, అక్టోబర్ నెలకు సంబంధించి సెప్టెంబర్ 25 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేస్తుంది. ఆన్లైన్ లో ఒక్క రోజుకి వచ్చి 150 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. హోమం ప్రతిరోజు 9 గంటల నుండి 11 గంటల దాకా జరుగుతుంది. రిపోర్టింగ్ టైం వచ్చి 8:30కి. మనం బుక్ చేసుకున్న టికెట్ అదే విధంగా మన ఐడి ప్రూఫ్ తీసుకొని 8:30 కల్లా గోశాలలో రిపోర్టింగ్ చేయాలి. శ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్స్ ఆఫ్లైన్ లో కూడా ఇస్తారండి. ఆఫ్లైన్ లో వచ్చి 50 టికెట్లు మాత్రమే ఇస్తారు ఒక రోజుకి వచ్చి. ఈ టికెట్స్ మీకు ఆఫ్లైన్ లో కావాలి అంటే ఉదయం 6 గంటల కల్లా గోశాల దగ్గర ఉండాలి. అంటే ఒక రోజు హోమంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు 200 మంది మాత్రమే. 150 టికెట్స్ ఆన్లైన్ లో 1 month బిఫోరే బుక్ చేసుకుంటాం కదా, అండ్ 50 టికెట్స్ ఆఫ్లైన్ లో అందుబాటులో ఉంటాయి. హోమం కంప్లీట్ అయినాక తిరుమలలో అదే రోజు 3 గంటల నుండి 12 గంటల లోపు ఎప్పుడైనా మనం దర్శనానికి వెళ్ళొచ్చు. 12 గనక దాటితే మనల్ని దర్శనానికి అలో చెయ్యరు. శ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్స్ కాస్ట్ వచ్చి 500 రూపీస్ హోమానికి అండ్ 300 రూపీస్ దర్శనానికి. అంటే ఒక పర్సన్ కి వచ్చి 800 రూపీస్ పడుతుంది. శ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్స్ మనం బుక్ చేసుకున్న తర్వాత ఎటువంటి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయరు. మనమే ఓన్ గా రూమ్స్ చూసుకోవాలి. హోమం కి అటెండ్ అవ్వకుండా దర్శనానికి వెళ్ళొచ్చా అంటే అలా కుదరదండి. హోమం కి అటెండ్ అయిన తర్వాతే దర్శనం ఉంటుంది మనకి. ఈ హోమాలు చాలా మంది ఎందుకు చేయించుకుంటారంటే, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మ్యారేజెస్ అవ్వకపోయినా, లేదంటే సంతానం లేకపోయినా, నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకుంటానికి, ఇవే కాకుండా మన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ దూరం చేసుకుంటానికి ఇలా హోమాలు చేయించుకుంటారు. ఈ హోమం అనేది 365 days జరుగుతుంది తిరుపతిలో. తిరుపతిలో హోమం కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం తిరుమలకి దర్శనానికి వెళ్ళాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. Thank you for watching.